మొన్నటి దినం ఆదివారం చెప్పిన కదా, మమ్మీ బసంత్ షా అని నర్సింగ్ హోమ్లో 650 రూపీస్కి జాబ్ చేసేది మమ్మీ. సెంట్ ఆన్స్ స్కూల్ ఆపోజిట్ ఉంటుంది వెస్ట్ మారట్పల్లి, బసంత్ షాని హాస్పిటల్ చూడండి ఇప్పుడు వెళ్ళి. అక్కడ 650 రూపీస్కి జాయిన్ అయింది మమ్మీ. డ్యూటీ నుంచి వచ్చి బ్యాగ్లో చీరలు పట్టుకొని అన్ని ఇండ్లు తిరిగి చీరలు అమ్మేది మమ్మీ. గాంధీ హాస్టల్కి వెళ్ళి చీరలు అమ్మేది. ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళి అక్కడ స్టాఫ్ నర్సెస్ ఉంటే వాళ్ళకి చీరలు అమ్మేది మమ్మీ. ప్రభు సమ్ముఖంలో చెప్తా, ఇదే హైదరాబాద్. ఒకసారి చీరలు అమ్మమని ఇచ్చిన ఒక సహోదరి ఇక్కడ మీర్పేటలో ఉంటుంది. మొత్తం వచ్చి భయంకరంగా తిట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ అద్భుతం ఏంటిదో తెలుసా? చీరలు అమ్ముకుంటూ వెళ్ళి గాంధీ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నర్సెస్కి స్వార్థ ప్రకటిస్తే వాళ్ళందరూ మారు మనసు పొందారు. గట్టిగా మారు మనసు పొందడమే కాదు, ఇప్పుడు సింగపూర్లో ఒక కజన్ సిస్టర్ ఉన్నదంటే చూడండి, బిఎస్సి స్టాఫ్ నర్స్. ఆమె అక్కడ సేవ చేస్తుంది. కుకట్పల్లిలో ఇంకొక ఆమె సేవ చేస్తుంది. నిజామాబాద్లో ఇంకొక వాళ్ళందరూ ఆ స్టాఫ్ నర్సెస్ మంచి సేవలు చేస్తున్నారు. కానీ చీరల సంగతి వాళ్ళని చూడగానే మేము మర్చిపోతాం.